హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ యొక్క జాతీయ రైతుల దినోత్సవం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మన స్టూడెంట్స్ అందరికీ లేదా వీక్షకులందరికీ కూడా ఈ యొక్క జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఒకవేళ మీరు కూడా నాలాగై గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒకసారి మీరందరూ కూడా జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి కామెంట్ ఇంక్లూడ్ చేయండి స్టూడెంట్స్. ఎలాగో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను కదా, దాంతోపాటు ఓకే చూద్దాం ఎంతమంది ఈ యొక్క అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారో మన వ్యూవర్స్లో కూడా మనకు తెలుస్తుంది. సరే, మరి ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మనం ఏం చేద్దామంటే ఈ యొక్క మన భారతదేశ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి అంటే వ్యవసాయంలో పురోగతి సాధించడానికి ఏవైనా స్కీమ్స్ లాంచ్ చేసినట్టయితే అంటే ఈ యొక్క మన భారతదేశ ప్రభుత్వం యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పథకాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇంగ్లీష్లో అగ్రికల్చర్ స్కీమ్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఓకే సరే, ఫస్ట్ ఒకసారి మనం సిలబస్ మ్యాపింగ్లో చూసినట్టయితే కనుక ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2లో యూజ్ అవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మన జనరల్ స్టడీస్ పేపర్ 2లో మేజర్ క్రాప్స్, అలానే ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ అని ఉంటుంది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలంగాణ ఎకానమీలో మనకి అగ్రికల్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 3లో మనకి సెక్షన్ 2లో ల్యాండ్ రిఫార్మ్స్, అలానే సెక్షన్ 3లో అగ్రికల్చర్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ యొక్క సిలబస్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. సరే, ఈ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ వీడియోలో మీరు ఈ యొక్క భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ పథకాలను మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు లిస్ట్లో ఇంక్లూడ్ చేసాం కదా, ఈ పథకాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే సరే, ఎందుకంటే చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిఫరెంట్ స్కీమ్స్ అని మీరు అడుగుతుంటారు కదా. ఈరోజు మనం అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్ డిస్కస్ చేస్తాం. ఇలానే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో వేరే స్కీమ్స్ కూడా మనం చెక్ చేయొచ్చు. సరే, ఈరోజు మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే కనుక నేషనల్ ఫార్మర్స్ డే, ఓకే జాతీయ కిసాన్ దివస్, నేషనల్ ఫార్మర్స్ డే స్టూడెంట్స్. ఓకే, మన టాపిక్ హెడ్డింగ్ తీసుకుందాం ఒకసారి. నేషనల్ ఫార్మర్స్ డే, నేషనల్ ఫార్మర్స్ డే, నేషనల్ ఫార్మర్స్ డే, జాతీయ కిసాన్ దివస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు జరుపుకుంటున్నాం మనం? ఇది ఏ రోజు జరుపుకుంటున్నామంటే ఈ యొక్క 23rd డిసెంబర్ రోజు జరుపుకుంటున్నాం స్టూడెంట్స్. 23rd డిసెంబర్. ఎందుకు మరి 23rd డిసెంబర్ రోజు జరుపుకుంటున్నాం? ఈరోజు మన భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధికి చాలా అత్యున్నతంగా కృషి చేసినటువంటి మాజీ ప్రధాని గారి యొక్క బర్త్డే అనమాట. ఎవరు ఆ యొక్క మాజీ ప్రధాని? ఈ యొక్క మాజీ ప్రధాని అయినటువంటి ఈ యొక్క చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క బర్త్డే అనమాట. ఆయన జన్మదినాన్ని ఈ యొక్క పురస్కరించుకొని మనం జాతీయ వ్యవసాయ దినోత్సవాన్ని ఫాలో అవుతున్నాం. చౌదరి చరణ్ సింగ్ గారు మన భారతదేశం యొక్క 5th ప్రైమ్ మినిస్టర్, 5వ ప్రైమ్ మినిస్టర్. ఇక చౌదరి చరణ్ సింగ్ గారు మనకి 1938లో మనకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ బిల్ అంటే ఇప్పుడు మనకి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క సంఘాలు ఉన్నాయి కదా, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ అంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు అంటే మనకి ఈ యొక్క మార్కెట్ కమిటీస్ అని మనం అంటుంటాం కదా రూరల్ ఏరియాలో. సో ఆ మార్కెట్ కమిటీలకి ఫస్ట్ ఇది మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ బిల్ అనేది తీసుకొచ్చింది చౌదరి చరణ్ సింగ్ గారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. దాని తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారు యూపీలో 1950లో అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ యొక్క జమీందార్ సిస్టమ్ని యొక్క అబాలిష్ చేయడం, దీనిలో కూడా తను చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది స్టూడెంట్స్ చౌదరి చరణ్ సింగ్ గారు. ఓకే, ఈ యొక్క చౌదరి చరణ్ సింగ్ గారి తన యొక్క కృషికి గాను తన పేరు పైన ఒక యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే ఒక ఎయిర్పోర్ట్కు కూడా చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క పేరును పెట్టడం జరిగింది స్టూడెంట్స్. ఇది మనకి ఈ యొక్క చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క మెయిన్ కంట్రిబ్యూషన్ అనమాట. మరి ఈ సందర్భంలో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన భారత ప్రధానమంత్రులలో ఏ ప్రధానమంత్రి జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి స్లోగన్ ఇవ్వడం జరిగింది? మీకు ఇంకో క్లూ ఇస్తున్నాను. ఆ ప్రధాని సమయంలోనే మనకి వార్ జరిగింది పాకిస్తాన్తోని, ఇండియా పాకిస్తాన్ వార్ 1965. అలానే మనకి ఈ యొక్క జాతీయ హరిత విప్లవం, నేషనల్ గ్రీన్ రివల్యూషన్ కూడా అప్పుడే తీసుకోవడం జరిగింది, అప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఓకే సరే, దానికి ఆన్సర్ చేయండి. ఇది మనకి నేషనల్ ఫార్మర్స్ డే యొక్క బ్యాక్గ్రౌండ్. మరి యొక్క ఫార్మర్స్ డే, ఫార్మర్ అగ్రికల్చర్ అని మనకు తెలుసు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, అగ్రికల్చర్ అనేది మన భారతదేశం యొక్క ఎకానమీ ఆర్థిక వ్యవస్థలో ప్రైమరీ సెక్టార్కి సంబంధించి స్టూడెంట్స్, అంటే ప్రాథమిక రంగం, ప్రైమరీ సెక్టార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో ఎప్పుడైనా సరే 3 సెక్టార్స్ ఉంటాయి.
ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్కి సంబంధించింది అగ్రికల్చర్ అన్నమాట. సో అగ్రికల్చర్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? మనకి వస్తువున సర్వీసిన గూడ్స్, వస్తువుని సర్వీస్ చేస్తుంది. మరొక గూడ్స్, ఒక వస్తువు ప్రొడక్షన్ అయినప్పుడు ఆ వస్తువుకు కావాల్సినటువంటి వాటిని ఏమంటాం మనం? ఆ వస్తువుకు కావాల్సిన వాటిని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఈ యొక్క వస్తు ఉత్పత్తి కారకాలు అని అంటారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తువు యొక్క ఉత్పత్తి కారకాలు. మరి వ్యవసాయంలో ఏమేమి ఉత్పత్తి కారకాలు మనకి? వ్యవసాయంలో ఉత్పత్తి కారకాలు ఏంది మనకి? ల్యాండ్స్, దాని తర్వాత మనకి లేబర్, దాని తర్వాత మనకి క్యాపిటల్, అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, క్యాపిటల్. ఫైనల్గా మనకి దీని యొక్క మేనేజ్మెంట్. అగ్రికల్చర్ మేనేజ్మెంట్ చేసేది ఎవరు? ఫార్మర్. అగ్రికల్చర్ మేనేజ్ చేసేది ఎవరు? ఫార్మర్. ఇవి 4 అవసరం ఉంటాయి అన్నమాట. మరి ప్రధానంగా ల్యాండ్ అనేది ఒకప్పుడు ఒకరి చేతుల్లోనే అంటే కేంద్రీకృతమై ఉండేది. అంటే జమీందార్ చేతుల్లోనే ఎక్కువగా కేంద్రీకృతం ఉండేది. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చింది మనకేంది? ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు అని తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు అని తీసుకురావడం జరిగింది. మరి యొక్క భూ సంస్కరణలో భాగంగా ఎలాంటి చట్టాలు తీసుకొచ్చామంటే ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ యాక్ట్, భూ గరిష్ట పరిమితి చట్టం తీసుకొచ్చాం మనము. ఓకే, అలానే జమీందారీ అబాలిషన్ యాక్ట్, జమీందారీ హక్కులను తీసివేయడం. దాంతోపాటు టెనెన్సీ యాక్ట్ అంటే ఈ యొక్క రైతులు అంటే జమీందారులు ఎవరైనా కౌలుకి ఇచ్చినప్పుడు కౌలు రైతులకు కూడా పరిరక్షణ ఉండాలి కదా, టెనెన్సీ యాక్ట్. అలానే ల్యాండ్ కన్సాలిడేషన్ యాక్ట్ ఇలాంటివి వ్యవసాయం మన భారతదేశంలో యొక్క ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణకు సంబంధించినటువంటి ఇలాంటి చట్టాలను తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పటికి కూడా మన భారతదేశంలో అగ్రికల్చర్ లేబర్కి సంబంధించి ఎలాంటి చట్టాలు లేవు. ఎందుకంటే అగ్రికల్చర్ లేబర్ని మనం ఈ యొక్క అవ్యవస్థీకృత రంగంలో కన్సిడర్ చేస్తున్నాం. అంటే అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి లేబర్ లాస్ అంటే ఈ యొక్క కార్మిక చట్టాలు అనేవి సమర్థవంతంగా అమలు అవ్వట్లేదు అని మనం చెప్పొచ్చు. మరి ఈ యొక్క రైతులకు క్యాపిటల్, మూలధనం కావాలి కాబట్టి ఈ మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ రూపంలో కానీ, సబ్సిడీ ఎరువుల రూపంలో కానీ, మన రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం అయితే కనుక రైతు బంధు రూపంలో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక ఏ స్కీమ్ అయితే ఉంటే ఆ స్కీమ్ ప్రకారం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఓకే, సో ఇవి మనకి ఈ యొక్క రైతు మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈవెన్ మీరు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది కూడా వినుంటారు స్టూడెంట్స్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది కూడా వినుంటారు. అప్పట్లో మనకి వ్యవసాయ చట్టాల విషయంలో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వచ్చింది కదా, ఎందుకంటే అందులో కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి కూడా ఉన్నటువంటి అంశం. ఇది మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ మీకు అర్థం కావాల్సింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వ్యవసాయంలో వీటన్నింటికి సంబంధించి మనం స్కీమ్స్ నెక్స్ట్ డిస్కస్ చేసే కన్నా ముందు అసలు వ్యవసాయంలో ఉండేటటువంటి వివిధ దశలు ఏంటి అనేది మనకు అర్థం కావాలి. అంటే వ్యవసాయంలో ఉండేటటువంటి వివిధ దశలు ఏంటి అంటే డిఫరెంట్ స్టేజెస్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో ఉన్నటువంటి వివిధ దశలు మనం చూసినట్టయితే కనుక సోయింగ్ ఓకే అంటే విత్తనాలు నాటడం. దాని తర్వాత మనకి ఈ యొక్క గ్రోయింగ్ పంటను పండించడం. దాని తర్వాత మనకి హార్వెస్టింగ్ అంటే పంట కోత. దాని తర్వాత మనకి ఈ యొక్క స్టోరింగ్ అంటే పంట వ్యవసాయ ఉత్పత్తులను మనం నిల్వ చేసుకోవడం. దాని తర్వాత మార్కెటింగ్ అంటే వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేయడం. ఇవన్నీ అంశాలు కూడా మనకి వ్యవసాయంలో వివిధ దశలు అన్నమాట. మరి యొక్క సోయింగ్ విత్తనాలు నాటేటప్పుడు, దాంతోపాటు గ్రోయింగ్ పంట పండేటప్పుడు మనం ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి మన భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయంటే కనుక మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డు తీసుకోండి. సాయిల్ హెల్త్ కార్డు ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయిల్ హెల్త్ కార్డ్, దాంతోపాటు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ కృషి సంచాయ్ యోజన, లేదా పిఎం కిసాన్ కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ పరంపరాగత్ యోజన కానీ. ఓకే, ప్రైమ్ మినిస్టర్ పరంపరాగత్ యోజన ఇవన్నీ కూడా మనకి పంట పండేటప్పుడు ఈ స్కీమ్స్ అన్ని కూడా అప్లికేబుల్ అవుతుంటాయి మనకి. ఓకే, ఈవెన్ మీకు ఇప్పుడు దాంతోపాటు పంట పండిన తర్వాత పంట కోత ఈ సమయాల్లో మనకి ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన లాంటి స్కీమ్స్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన లాంటి స్కీమ్స్ మనకి అప్లికేబుల్ అవుతాయి. స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ్ బండార్ యోజన,
బండార్ యోజన, బండార్ యోజన అంటే గ్రామాలలో మనకి గోడౌన్స్ అనమాట, రూరల్ గోడౌన్ స్కీమ్, గ్రామీణ్ బండార్ యోజన ఇలాంటివి స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈ నామ్ లాంటివి కూడా ఉన్నాయి. మనం ఈ విధంగా ఎప్పుడైనా సరే స్కీమ్స్ ఒక సిస్టమేటిక్గా చదువుకున్నట్టయితే కనుక మనకి ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సరే, మరి ఈ స్కీమ్లకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు హైలైట్స్ ఏందో ఒకసారి మనం నెక్స్ట్ డిఫరెంట్ స్లైడ్స్లో మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. మరి డిస్కస్ చేసే కన్నా ముందు మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్. ఇక్కడ నేను మీకు సాయిల్ హెల్త్ కార్డ్ అన్నాను కదా, మనం సాయిల్ హెల్త్ కార్డ్ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? సాయిల్ హెల్త్ కార్డ్ డేని మనం ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సరే, మరి కిసాన్ దివస్ ఎందుకు జరుపుకుంటున్నాం, ఏ రోజున జరుపుకుంటున్నాము, ఎవరి జ్ఞాపకార్థంగా జరుపుకుంటున్నాము అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నటువంటి స్కీమ్ ఏంటంటే ఈ యొక్క ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన. సో మరి ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి స్టూడెంట్స్? ఈ యొక్క రైతులకి ఈ యొక్క నీటిపారుదలను కల్పించడం. చాలామంది రైతులు, సుమారుగా మన భారతదేశంలో 40 నుంచి 45% రైతులు ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క వ్యవసాయం అనేది వర్షాధారిత పంటగా ఉంది. అంటే వర్షాలపైన ఆధారపడుతున్నారు. వాళ్ళకి సరైనటువంటి నీటి వసతులు లేవు. మరి యొక్క నీటి వసతులు కల్పించడానికి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ కృషి సంచాయ్ యోజనని 2015-16లో సుమారుగా 93,000 కోట్లతోని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 93,000 కోట్లలో సుమారుగా 37,000 కోట్లు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రిమైనింగ్వి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వాలు వాటి భరించవలసి ఉంటుంది. దీని ద్వారా సుమారుగా మనకి 22 లక్షల రైతులకి మేలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో మనకి ఇప్పుడు వ్యవసాయంలో అంటే ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్టులు సుమారుగా మనకి 60 నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ఈ యొక్క స్కీమ్లో భాగంగా వాళ్ళు అండర్టేక్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ను ప్రధానంగా దీన్ని లాంచ్ చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో లాంచ్ చేశారు? పర్ డ్రాప్ మోర్ క్రాప్, అంటే మనకి ఒక్కొక్క నీటి చుక్కతోనే మనం ఎక్కువగా పంటను పండించాలి అన్న దాంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఇరిగేషన్ అంటే నీటిపారుదల విషయంలో కూడా మనం విదేశీ పెట్టుబడులను కూడా మనం ఆహ్వానించాలి అని కూడా ఈ స్కీమ్లో వీళ్ళు ఆశించడం జరిగింది స్టూడెంట్స్. దీనికి ఈ యొక్క మొదటి సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫస్ట్ మీకు 50,000 crores కేటాయించడం జరిగింది. దాని తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు. ఇది మనకి ఫస్ట్ స్కీమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన. ఓకే, నెక్స్ట్ మీరు చూసినట్టయితే కనుక నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. ఏంటి ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటే? ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించడానికి. మరి ప్రజలందరికీ మనం ఆహార భద్రత కల్పించాలంటే ఏం చేయాలి? మన ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలంటే మనం ఈ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచవలసి ఉంటుంది. మన యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచవలసి ఉంటుంది స్టూడెంట్స్. ఒకప్పుడు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అమెరికా నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేవాళ్ళం. ఆ స్థానంలో ఇప్పుడు మన భారతదేశమే స్వతహాగా ఈ యొక్క ఆహార ధాన్యాలను పండించుకుంటుంది మనకు అవసరం ఉన్నవి. మరి యొక్క నేషనల్ ఫుడ్ యొక్క సెక్యూరిటీ మిషన్లో ప్రధానంగా మనం వేటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? వరి, దాంతోపాటు గోధుమ, దాంతోపాటు పప్పు ధాన్యాలు, దాంతోపాటు తృణధాన్యాలు, దీన్ని మనం కోరస్ గ్రీన్స్ అంటాం. దాంతోపాటు ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ అంటే ఈ యొక్క వాణిజ్య పంటలపైన వీటిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఈ యొక్క స్కీమ్ని మనం లాంచ్ చేసింది 2007లో. మరి యొక్క ఈ స్కీమ్ మంచి ఫలితాలు ఇచ్చిందన్న నిదర్శనం ఏంటంటే మనం 2021 ఈ యొక్క 2021 and 22 ఇప్పుడు వచ్చినటువంటి 21-22 యొక్క అడ్వాన్స్ ఎస్టిమేట్ ప్రకారం, సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ప్రకారం అంటే ముందస్తు అంచనాల ప్రకారం మన భారతదేశంలో సుమారుగా 2021 స్టూడెంట్స్, 21-22 కాదు, 2021 యొక్క ముందస్తు అంచనాల ప్రకారం మన భారతదేశంలో పండినటువంటి మొత్తం ఆహార ధాన్యాలు ఎంత? 316.06 మిలియన్ టన్స్. ఇవి మనకు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లలో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి రైస్ ఎంత ప్రొడక్షన్? 127 మిలియన్ టన్స్. అలానే వీట్ ఎంత? మనకి 111 మిలియన్ టన్స్. ఇది మనకి ఈ యొక్క పథకం ద్వారా మనం ఆశించింది. నెక్స్ట్ ఏంటి? మనకి గ్రామీణ్ బండార్ యోజన. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క గోడౌన్స్ని ఎంకరేజ్ చేయడానికి, అంటే ఈ యొక్క స్టోరేజ్ ఫెసిలిటీని ఎంకరేజ్ చేయడానికి. ఎందుకు స్టోరేజ్ ఫెసిలిటీ ఎంకరేజ్ చేయాలి? ఎప్పుడైతే కనుక రైతు తను పండించినటువంటి పంటని స్టోర్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ ఉందనుకోండి, అప్పుడు రైతు తను అమ్మేటప్పుడు ఒత్తిడి గురిగాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంటను అమ్మేసుకొని మళ్ళీ పంట వేసుకోవాలి కదా, అమ్మాలంటే మనం ఎంత రేట్ వస్తుందో అమ్మేస్తాం మనము, అంటే మనకు స్టోర్ చేసుకోవడానికి మనకు ప్లేస్ లేదు కదా. ఇవేం మీరు చూస్తుంటారు గ్రామీణ ప్రాంతాలలో, ఈవెన్ రోడ్లపైన కూడా మనము ఈ యొక్క ధాన్యాన్ని ఆరబెడుతుంటారు స్టూడెంట్స్. అంటే మనం ఇంకా అంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నాం. మరి ఈ సందర్భంలో దాన్ని తగ్గించడానికి కోసం అని చెప్పేసి గ్రామీణ్ బండార్ యోజన అని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన యొక్క గోడౌన్స్ని చాలా విపరీతంగా స్టోరేజ్ని మనం పెంచుకున్నాం.
ఈ మధ్య కాలంలో. ఈ స్కీమ్లో భాగంగా సుమారుగా 15% నుంచి 33% వరకు కూడా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది స్టూడెంట్స్. ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క స్కీమ్ ఏంది మనకి రూరల్ గోడౌన్ స్కీమ్. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క స్టోరేజ్ ఫెసిలిటీని, ఆహార ధాన్యాల యొక్క స్టోరేజ్ ఫెసిలిటీని పెంచడానికి స్టూడెంట్స్. మన నెక్స్ట్ స్కీమ్ చూసినట్టయితే కనుక సాయిల్ హెల్త్ కార్డ్ అనేటువంటి స్కీమ్. ఏంటి యొక్క సాయిల్ హెల్త్ కార్డ్? సింపుల్ స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే మనకి ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టంగ్ పైన, నాలుక పైన ఒక విపరీతమైనటువంటి రెడిష్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, మీకు విటమిన్ డెఫిషియన్సీ ఉందని చెప్పేసి రెబోఫ్లవిన్ విటమిన్ ఇస్తారు. అలానే ఇక్కడ ఏదైనా పంటలు, అంటే ఏదైనా ఒక భూమిలో ఏ పోషకాల లేవో అని మనకి ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు ఫస్ట్ దాని యొక్క సాయిల్ హెల్త్ని మనం చెక్ చేయాలి. అంటే దాని గురించి అంటే మనకి సాయిల్లో ఉన్న శాంపుల్ తీసుకొని ఆ సాయిల్లో ఈ యొక్క పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి అని చెక్ చేయడమే ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డు యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మరి ఒక సాయిల్ హెల్త్ కార్డ్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేస్తుంటారు? 3 yearsకి ఒకసారి రెన్యూ చేస్తారు. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? ఈ యొక్క సాయిల్లో ఏవైతే కనుక పోషక పదార్థాలు తక్కువ ఉన్నాయో వాటిని చెప్తారు. దాని ద్వారా రైతులు ఆ యొక్క ఎరువులను మాత్రమే వాళ్ళు యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్గా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే కేంద్ర ప్రభుత్వం కొంత పర్సంటేజ్ నిధులు ఇస్తుంది, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంటుంది. దీన్ని తీసుకొచ్చింది 2015లో, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అన్ని రాష్ట్రాలలో కూడా. ఇందులో ఎన్ని పారామీటర్స్, ఎన్ని అంశాలు వీళ్ళు కన్సిడర్ చేస్తారు? 12 అంశాలు వీళ్ళు చెక్ చేస్తారు. అంటే భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాష్ కానీ, లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన. ఇదేంటి స్టూడెంట్స్, మనకి రైతులకి ఈ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అంటే అకాల వర్షాలు వచ్చినా కానీ, లేదా ఏవైనా సహజ విపత్తుల నుంచి కానీ పంటను రక్షించుకోవడానికి, లేదా పంటకి ఏదైనా చీడ పట్టిందనుకోండి దాని నుంచి రక్షించుకోవడానికైనా సరే ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనను తీసుకురావడం జరిగింది. దీన్ని 2016లో తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రైతు కొంత మొత్తంలో ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది, రైతుకి ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, మనకి ఇన్సూరెన్స్ కావాలంటే ప్రీమియం కట్టాలి కదా, అలా అనమాట. ఇందులో మన ఖరీఫ్ పంటలకి 2% అని, రబీ పంటకి 1.5% అని, అలానే కమర్షియల్ క్రాప్స్ అయితే కనుక 5% అని ప్రీమియంలో కట్టవలసి ఉంటుంది. అంటే ఆ సబ్సిడీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నాడు అనుకోండి రైతు తన యొక్క పంటకి, అందులో ఒక 20,000 ప్రీమియం కట్టాలనుకోండి, ప్రీమియంలో ఈ యొక్క 5% రైతు పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి అనమాట. ఇది మనకి ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన. ఓకే, ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన అని మనం యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. బెనిఫిషరీస్ రైతులకు బెనిఫిట్ ఉంటుంది, దాంతోపాటు కౌలు రైతులకు కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. మరి పంట డ్యామేజ్ అయిందనుకోండి, డ్యామేజ్ ఎంత మొత్తంలో అయిందని ఎలా తెలియాలి? ఈ యొక్క స్కీమ్లో ఈవెన్ చాలా మోడర్న్ టెక్నాలజీ లైక్ డ్రోన్స్ కూడా ఉపయోగించుకొని ఈ యొక్క పంట నష్టాన్ని చాలా త్వరితగతిన అంచనా వేసి రైతుకి యొక్క సకాలంలో యొక్క పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వడానికి వీళ్ళు సరైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మీకు ఇందాక చెప్పినట్టు ఖరీఫ్ పంటలకి ప్రీమియం 2%, రబీ క్రాప్స్కి ప్రీమియం 1.5%, అలానే కమర్షియల్ క్రాప్స్కి అయితే కనుక ప్రీమియం 5% యొక్క ఛార్జ్ చేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హాఫ్ షేర్ చేసుకుంటున్నాయి. ఇన్ కేస్ మీరు అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళైతే తెలిసి ఉండాలి, ఒకవేళ రైతు లోన్ తీసుకున్నాడు అనుకోండి బ్యాంకు దగ్గర నుంచి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ లోన్లోనే ఈ ప్రీమియం కట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఈ స్కీమ్లో జాయిన్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఏంది మనకి నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. అంటే మన భారతదేశంలో వ్యవసాయాన్ని సుస్థిరంగా ప్రోత్సహించడానికి కోసం అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకున్నది. ఇందులో ప్రధానంగా వీళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్. ఇందులో భాగంగా సాయిల్ హెల్త్ కార్డు ఇస్తున్నారు, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. దాంతోపాటు రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఏ ప్రాంతాలు అయితే కనుక వర్షాధారిత ప్రాంతాలుగా ఉన్నాయో అక్కడ మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్, అంటే యొక్క నీటిపారుదల యొక్క ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో వాటిని పెంచుతున్నారు. దాంతోపాటు సబ్మిషన్ ఆన్ ద అగ్రో ఫారెస్ట్రీ, అంటే యొక్క అడవుల పెంపకం అనేది, దీనిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ 3 అంశాలను బేస్ చేసుకొని, అంటే ఇవి మూడింటిపైన మనం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కనుక వ్యవసాయాన్ని మనం చాలా సుస్థిరంగా మనం ప్రోత్సహించవచ్చు. దాని భాగంగా మనం తీసుకొచ్చింది ఏంటి, మనకి నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో ఏది భాగం లేదా ఏది భాగం కాదు అని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ స్కీమ్లో మేజర్గా. నెక్స్ట్ మనం
ఈ యొక్క పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఏంది స్టూడెంట్స్? దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మన భారతదేశంలో సుమారుగా 6 లక్షల ఎకరాలలో ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మీకు మనకి గ్రూప్ 1లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్షన్ 2లో కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఆర్గానిక్ ఫార్మింగ్, దాంతోపాటు మనకి ఫుడ్ స్టాండర్డ్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది మనకి ఇలాంటి స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల సుమారుగా 3.5 lakh ఫార్మర్స్ని కూడా ఈ స్కీమ్లో భాగస్వామ్యులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దేన్ని ప్రోత్సహించడానికి ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రొడక్షన్. ఆర్గానిక్ ప్రొడక్షన్ అంటే మీనింగ్ ఏంటి స్టూడెంట్స్? ఈ యొక్క పెస్టిసైడ్స్ని కానీ దాంతోపాటు ఫర్టిలైజర్స్ని కానీ తగ్గించడానికి ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకుంటాం. దీన్ని లాంచ్ చేసింది మనం 2015లో లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిషరీస్ ఎవరుంటారు? ఎవరైతే కనుక రైతులు ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారో, అలానే నార్త్ ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలు, దాంతోపాటు ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన భారతదేశంలో ఈ యొక్క ఏ రాష్ట్రం కంప్లీట్గా ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయంలోకి మారిపోయింది కంప్లీట్గా? మీరు దీనికి ఆన్సర్ చేయండి. ఓకే, ఏ రాష్ట్రం అనేది కంప్లీట్గా సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఇదేంటంటే మనకి ఈ నామ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. మామూలుగానైతే కనుక ట్రెడిషనల్గానైతే కనుక రైతు తన పంటను ఎలా అమ్ముతాడు స్టూడెంట్స్? రైతు తన యొక్క పంటని లోకల్గా ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ దగ్గర తీసుకెళ్తాడు. వ్యవసాయ మార్కెట్లో ఆ రైతు యొక్క పంట నాణ్యతను పరిశీలించి ఎవరైతే కనుక ఆ రైతు పంటను కొనాలనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు వ్యవసాయ మార్కెట్ కడతారు. వ్యవసాయ మార్కెట్ వాళ్ళు తమ యొక్క కమిషన్ తీసేసుకొని రైతుకు పంట ఇస్తారు. ఇది నార్మల్ పద్ధతి. ఇక దీనివల్ల ఏమవుతుంది? ఇక రైతు పంటను డిసైడ్ చేయాలంటే ఎవరు డిసైడ్ చేయాలి? స్థానికంగా కొనేటటువంటి వ్యాపారులు మాత్రమే. దీన్ని తొలగించడానికి ఈ యొక్క నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో అన్నమాట. ఇందులో ఏంటి? రైతు యొక్క పంటని దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు వాళ్ళే భరించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కనుక బెస్ట్ ప్రైస్ టెండర్ పెడతారో అంటే టెండర్ ఇస్తారో వాళ్ళకి ఈ యొక్క పంటను రైతు ఈ యొక్క మార్కెటింగ్ కమిటీ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళ నుంచి డబ్బులు రైతుకి వెళ్తాయి. అంటే ఈ యొక్క దేశం మొత్తంలో రైతుకి బెస్ట్ ప్రైస్ లభించే విధంగా ఈ యొక్క పాలసీని తీసుకోవడం జరిగింది. జెన్యూన్ ప్రైస్ డిస్కవరీ అంటే రైతు యొక్క పంట అనేది ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తుల మీదనే, వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా ఉండే విధంగా దీన్ని తీసుకొచ్చారు. దీన్ని తీసుకొచ్చింది 2016లో దీన్ని తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. దీనివల్ల సుమారుగా ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు. దాంతోపాటు స్థానిక వ్యాపారస్తులు కూడా, ఎందుకంటే వాళ్ళ దగ్గర పండినటువంటి పంటను కూడా వీళ్ళు ఆన్లైన్లో వేరే రైతుల దగ్గర నుంచి కొనుక్కోవచ్చు స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు దీన్ని మెయిన్గా ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం. ప్రతి ప్లేస్లో కూడా ఇలాంటి సంస్థలు ఏర్పడతాయి. మరి ఈ యొక్క సాఫ్ట్వేర్ కోసం కానీ లోకల్లా ఈనామ్ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతి మార్కెట్ యార్డుకు కూడా సుమారు 30 లక్షల సబ్సిడీని కూడా ఇస్తుంది. ఈ డబ్బులు ఎందులో నుంచి ఇస్తున్నారు? అగ్రి టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇందులో నుంచి డబ్బులు ఇస్తున్నారు. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న రోజుల్లో ఇంపార్టెంట్. ఫైనల్గా మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఈ యొక్క రైతు ఎలాంటి ఖర్చు చేయకుండా వ్యవసాయాన్ని చేసినట్టయితే దాన్ని మనం జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటారు. ఎందుకు మరి రైతు ఎలాంటి ఖర్చు చేయకుండా వ్యాపారం చేయాలి? ఎందుకు ఎలాంటి ఖర్చు చేయకుండా వ్యాపారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటే, మేజర్గా ఈ యొక్క రైతు ప్రస్తుతం ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? రైతు యొక్క వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఈ సందర్భంలో మనం జీరో బడ్జెట్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన భారతదేశంలో ఈ యొక్క జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సాహంలించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరంటే సుభాష్ పాలేకర్ గారు ఈ యొక్క జీరో బడ్జెట్ అగ్రికల్చర్ని లేదా ఫార్మింగ్ని ప్రోత్సహించారు. ఇందులో ప్రధానంగా ఉండేది ఏంటంటే, ఒకటేమో జీవామృత అంటే సేంద్రియ ఎరువుల వాడకం, దాంతోపాటు బిజామృత, ఇది కూడా సేంద్రియ ఎరువే. కాకపోతే ఏంటంటే దీన్ని మనము ఈ యొక్క రైతు తన యొక్క పంటను వేసే కన్నా ముందు విత్తనాలు దీని ద్వారా అంటే ఈ యొక్క లిక్విడ్ని యూజ్ చేస్తారు. ఇందులో మనకి ఈ యొక్క కౌ యూరిన్ కానీ, దాంతోపాటు ఈ యొక్క కౌ డంగ్ కానీ అంటే పేడను ఉపయోగించడం జరుగుతుంది. ఇది విత్తనాల ట్రీట్మెంట్ కోసం. దాని తర్వాత మల్చింగ్ అంటే ఈ యొక్క పంట ఒక ప్రారంభ దశలో దీన్ని మనం యూజ్ చేస్తాం. అంటే ఈ యొక్క మొక్కల యొక్క ఆకులు ఏవైతే ఉంటాయో డ్రై చేసిన తర్వాత వాటిని దీని యొక్క పంట పైన చల్లడం జరుగుతుంది. దీన్ని మనం మల్చింగ్ అంటారు. దాని తర్వాత ఫైనల్గా వాపస అంటే పంటకు సరైనటువంటి నీరు ఇవ్వడం. ఇది మనకి జీరో బడ్జెట్ ఫార్మింగ్లో ప్రధానమైనటువంటి అంశాలు స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క పిఎం కిసాన్, ఇది కూడా మనకి ప్రధానమైనటువంటి స్కీమ్. ఇదేంటంటే రైతులకి ప్రధానంగా ఈ యొక్క నగదు బదిలీ స్కీమ్ అనమాట.
అసలు ఈ స్కీమ్కి నాంది ఏంటంటే మన తెలంగాణలో రైతు బంధు స్కీమ్. మన తెలంగాణలో మనం రైతు బంధు స్కీమ్ తీసుకున్న తర్వాత ఈ యొక్క పిఎం కిసాన్ అన్న స్కీమ్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్గా సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% డబ్బులు అనేవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎంత డబ్బులు ఇస్తున్నారు? 6,000 పర్ ఇయర్, సంవత్సరానికి 6,000 ఇస్తున్నారు. రైతుకి ఎంత పంటనైనా అంటే ఎంతనైనా ఉండనివ్వండి. ఇది కూడా మనకి 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారు స్టూడెంట్స్. ఇది మనకి 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఇది రైతుకి ఇన్కమ్ సపోర్ట్ అనమాట, ఇన్కమ్ సపోర్ట్. ఇది మనకి ఒక ఎంఎస్ స్వామినాథన్ గారు ఏదైతే కనుక రైతు పండించిన దాంట్లో 50% అందులో కనీస మద్దతు ధర ఉండాలన్నారు కదా. కనీస మద్దతు ధరను ఎలాగో పెంచలేకపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ రైతుకు అయ్యేటటువంటి ఖర్చునైనా తగ్గించాలని చెప్పేసి ఇలాంటి పథకాలు తీసుకొచ్చారు. సరే, మన నిన్నటి వీడియోలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగినటువంటి క్వశ్చన్ అడిగా మనం, కన్సిడర్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ కోడ్. దీనిలో మీకు ప్రెసిడెంట్ ఏమేం చేయొచ్చు అంటే ఇందులో ఆన్సర్ ఏంటంటే రాష్ట్రపతి పార్లమెంట్ యొక్క ఉభయ సభలను సమావేశపరచవచ్చు, దాంతోపాటు ఉభయ సమావేశాల యొక్క ప్రొరోగ్ చేయొచ్చు, దాంతోపాటు హీ కెన్ డిజాల్వ్ ద లోక్సభ 1 to 4 రైట్స్. ఓకే, రాష్ట్రపతి రాజ్యసభను డిజాల్వ్ చేయలేడు కాబట్టి స్టేట్మెంట్ 3 అనేది రాంగు. ఆన్సర్ 1 to 4, ఆప్షన్ ఏ 1 to 4 స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్కి సంబంధించినటువంటి ఆన్సర్. ఓకే, ఇట్ ఈస్ ఎ స్టాచ్యూటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉన్నటువంటి చట్టబద్ధ సంస్థ అంటున్నారు. సెకండ్, ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు రికమెండ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. ఇది రైతులకి కనీస మద్దతు ధర ఎంత ఇవ్వాలి అనేది సూచించేటటువంటి ఒక కమిషన్ అంటున్నారు. ఇందులో రైట్ ఆన్సర్ ఏంది అనేది మీరు చెప్పండి స్టూడెంట్స్. మరి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్పైట్ హ్యావింగ్ సెవరల్ మెజర్స్ టు రెడ్యూస్ ద వల్నరబిలిటీ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో యొక్క రైతు యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ద ఫార్మ్ సెక్టార్ అండ్ ఫార్మర్స్ కంటిన్యూ టు సఫర్ లాసెస్. అంటే వ్యవసాయ రంగం యొక్క నష్టాలను చవిచూస్తూనే ఉంది. ఈ సందర్భంలో సజెస్ట్ సమ్ మెజర్స్ దట్ కెన్ బి టేకెన్ టు ఇంప్రూవ్ దేర్ కండిషన్స్. అంటే ప్రభుత్వం ఏ చర్యల ద్వారా రైతుల యొక్క పరిస్థితులను మెరుగుపరచగలదు అని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ చెప్పండి స్టూడెంట్స్. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, మనము ఈరోజు మనం డిస్కస్ చేసాం కదా. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి స్టూడెంట్స్? మనం ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ఈ యొక్క నేషనల్ ఫార్మర్స్ డే కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క చౌదరి చరణ్ సింగ్ గారి గురించి మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు అగ్రికల్చర్లో ఏమేమి మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు అగ్రికల్చర్లో స్కీమ్స్ని మనం ఏ విధంగా చదువుకోవాలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన స్కీమ్స్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా జాతీయ వ్యవసాయ దినోత్సవం సందర్భంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలు.